సిన్సియర్గా ఉంటాడు. ఎవరి దగ్గర లంచాలు తీసుకోడు, తప్పు చేసినోడిని దండిస్తాడు. వాడి వలన తినాలనుకున్న దొంగలకి కష్టమే. అంటే పోలీసు అధికారుల్లోనే పోలీసు సిబ్బందిలోనే ఉండేటువంటి మనకే ఉందిలే అని తినాలనుకునే దొంగలకి కష్టమే. అదే సందర్భంలో లోకల్గా దొంగతనాలు చేసేది, అరాచకాలు చేసేది, బెదిరించేది, అంతో ఎంతో మామూళ్ళు ఇచ్చి బయటకు వచ్చేటటువంటి రౌడీలకి దొంగలకి బాధే. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఏం ప్రచారం చేస్తారు? ఆ పోలీసుని ఆడు అసమర్థుడు, వాడికి ఎందుకు పనికిరాడు, వాడు ఎదుగో చూసావా ఆ కేసు అట్ట చేయలేకపోయాడు, ఇట్టా చేయలేకపోయాడు, ఇట్లా ఒక తప్పుడు ప్రచారం చేస్తారు. చివరికి ఒక నిజాయితీ పరుణ్ణి వెధవగా చూపెడతారు. ఆ తర్వాత ఫైనల్గా మళ్ళీ యథావిధిగా నడుపుతా ఓ 10 దొంగతనాలు చేసినాడు అని పట్టుకొచ్చి వాడి దగ్గర నుంచి 9 దొంగతనాల డబ్బుల్ని అందరూ పంచుకుని ఒక దొంగతనం డబ్బులు రికవర్ చేసి మేము చూసారా ఇంత అద్భుతం చేసాం అని చెప్పి సక్సెస్ అవుతుంటారు. ఇది ఒక ఫెనామినా. లోకంలో ధర్మం అనేది కాలరాసిపోయి అధర్మం పతాక స్థాయికి చేరుతుందనడానికి సాక్ష్యం అది. ప్రస్తుతం ధర్మం దేకుతోంది, నడవట్ల, కుంటట్ల, దేకుతోంది. నన్ను బతకనీయంటారు నాయన అని చెప్పేసి. ఎందుకని? అసాంఘిక శక్తులు, మీడియా, విచ్చలవిడితనం ఇవన్నీ కలిపేసి ధర్మాన్ని పొడిచి చంపేస్తున్నాయి. చివరికి ధర్మం నన్ను బతకనీయంట్రా బాబు అని బతిలాడుకోవాల్సిన కర్మ బట్టి ఆంధ్రప్రదేశ్కి పాపం శాపం ఎక్కువ వెంటాడుతుంది. ఇప్పుడు జ్యోతి రాసుకొచ్చింది, మేడం సార్ మేడం అంతే. అనేక మంది అధికారులు వాళ్ళ ఇళ్లలో భర్తలు అధికారులు అయితే ఈ వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళాలి, ఏం పని కావాలో ఆ భార్య లెక్క చెప్తుంది, ఆ డబ్బులు ఇవ్వాలి అన్నటువంటిది వీళ్ళు పెట్టుకొచ్చినటువంటి వార్త. కూటమి ప్రభుత్వం వచ్చాక నేనే రాశారు, బాగానే ఉంది. మధ్యలో సరే ఓ మసాలా జోడించాలి కాబట్టి వైసీపీ హయాంలో కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇక్కడ వచ్చారు. ఇలాంటి ఒక దిక్కుమాలిన ఒక సంబోధన, తద్వారా మేము తెలుగుదేశాన్ని ఫేవరే వైసీపీనే తిట్టాం కదా అని వాళ్ళని సంతృప్తిపడతారు. పాయింట్ ఏంటంటే ఇక్కడ లంచాలు లేని సర్కారు కావాలా, లంచాలు తినడం మరిగినటువంటి అధికారులు కావాలా? అంటే లంచాలు లేని ప్రభుత్వమే కావాలని కోరుకుంటారు. లంచాలు ఎప్పుడు వస్తాయి? ప్రజలకి నేరుగా అధికారం దక్కనప్పుడు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఉంది, వాలంటీర్ వ్యవస్థ ఉంది. నేను నాకు ఈ సర్టిఫికేట్ కావాలని చెప్పి వాలంటీర్కి చెప్పాను. వాలంటీర్ వెళ్ళి సచివాలయంలో మాట్లాడా, సర్టిఫికేట్ తెచ్చి నాకు ఇస్తున్నాడు. ఇందులో నేను ఎక్కడ లంచం ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? మ్యాక్సిమం అయితే గీతే ఓ 100 రూపాయలు 200 ఎవడన్నా ఇచ్చాడేమో, అది కూడా 100కి 5% కూడా ఉండదు నాకు తెలిసి. 95% మంది సిన్సియర్గా పనిచేశారు. కానీ ఆ వ్యవస్థని వేటాడి పొడిచి చంపేశాం. వాలంటీర్ వ్యవస్థ నిజాయితీగా పనిచేసిన, నిర్భయంగా పనిచేసిన, పార్టీలకు అతీతంగా పనిచేసిన, కులాలకు అతీతంగా పనిచేసిన వాలంటీర్ వ్యవస్థని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించి పచ్చి బూతులు తిట్టి వాళ్ళని వెధవల్ని చేసి వాళ్ళని మోసం చేసి పక్కన పెట్టాం. ఆ పాపంలో వీళ్ళు కూడా ఉన్నారు కదా. నెక్స్ట్ సచివాలయ వ్యవస్థ మనకు తెలుసు, రెవెన్యూ వ్యవస్థ ఎట్లాంటిదో, మున్సిపల్ వ్యవస్థ ఎట్లాంటిదో, అట్లాగే ఇతర ప్రభుత్వ వ్యవస్థలు ఎంత దుర్మార్గంగా ఉంటాయో ఆ దుర్మార్గాల నుండి రక్షణ కోసం తీసుకొచ్చిందే సచివాలయ వ్యవస్థ. వాళ్ళని ఎట్టకు మనం మార్చలేం, లంచం లేకుండా ఏ పని చేయరు, మార్చలేం. కాబట్టి ఈ సచివాలయ వ్యవస్థ ఇక్కడే పని అయిపోయేది. ఇంటి కాగితాల దగ్గర నుంచి, అంటే ఇంటికి సంబంధించిన అనుమతుల దగ్గర నుంచి అన్ని రకాల పనులు ఇక్కడే అయిపోయాయి. ఆ వ్యవస్థను ఇప్పుడు చిన్నాభిన్నం చేసి, అత్యాచారం చేసి, దాన్ని మొక్కలు చెక్కలు చేసి నాశనం చేసి వదిలిపెట్టాం. ఇప్పుడు మరి ఆటోమేటిక్గా పబ్లిక్ ఎక్కడికి పోవాలి? మళ్ళీ ఆ అధికారి దగ్గరికి పోవాలి. ఆడు ఆల్రెడీ ఒకప్పుడు ఆవురు తినేవాడు. ఆ తినేటటువంటి అధికారి నుంచి మార్చి ఈ వ్యవస్థకిస్తే ఈ 5 ఏళ్ళు విలవిల్లాడిపోయాడు. ఈ కోపం వాస్తవంగా ప్రభుత్వ ఉద్యోగుల కోపం ఎంతసేపటికి జగన్ అదేదో మధ్యంతర భృతి అది అంటారు కాదు, లంచాలు తిననివ్వలేదు, లంచాలు అందనీయకుండా చేశాడు జగన్. ఆ విధానం తీసుకురాడున్నారు. దానికి వీళ్ళు రాజకీయ ఉద్దేశాలతో వాళ్ళని రెచ్చగొట్టి వదిలిపెట్టారు. ఫైనల్గా ఇప్పుడు మళ్ళీ కుమ్ముతున్నారు, అంతే. తినిపడేస్తున్నారు, దోచిపడేస్తున్నారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ వీళ్ళే వార్తలు రాస్తారు. ఒక వ్యవస్థను చంపేసి ఆ వ్యవస్థ వల్ల వచ్చిన కష్టాన్ని మేమే వార్తలు రాస్తున్నాం అనేటటువంటి ఒక గొప్పగా చిత్రీకరించుకునే పరిస్థితి ఇది.